బ్రేకింగ్ న్యూస్ బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడబోతోంది. దీని ప్రభావం రాబోయే 24 గంటల నుంచి ప్రారంభమవుతుందని చెప్తున్నారు. సో వరుసగా బంగాళాఖాతంలో ఏర్పడుతున్న అల్పపీడనాలు కోస్తా తీర ప్రాంత వాసులను భయాందోళనకు గురి చేస్తున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తమిళనాడు వాసులను భయాందోళనకు గురి చేస్తున్నాయి. మొన్నే ఒక అల్పపీడనం భయపెట్టింది, ఇప్పుడు మరో అల్పపీడనం ఏర్పడుతోంది. మొన్న ఒక అల్పపీడనం, అంతకుముందు తుఫాను, ఇప్పుడు మరో అల్పపీడనం. రాబోయే 24 గంటల్లో బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడబోతోంది. ఇది క్రమంగా బలపడబోతోంది. తమిళనాడు వైపు ఈ అల్పపీడనం కదులుతుందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఇందుకు ముందే మనం చూసాం, వరుసగా ఏర్పడుతున్న అల్పపీడనాలతో కోస్తా వాసులు భయాందోళనకు గురవుతున్నారు, చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు మరో అల్పపీడనం ఏర్పడుతుంది. దాని ప్రభావం ఎలా ఉంటుంది, ఎటువైపు కదులుతుంది, ఎక్కడ తీరాన్ని తాకుతుంది, తీరాన్ని దాటే సమయంలో ఏం జరుగుతుంది, ఎలాంటి తుఫాన్గా ఇది మారే అవకాశం ఉంటుందనే భయం వ్యక్తమవుతుంది. ఇది క్రమంగా బలపడుతూ తమిళనాడు వైపు కదులుతోందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. దాని గమనాన్ని నిశ్చితంగా పరిశీలిస్తున్నారు. కోస్తాంధ్ర, రాయలసీమ కూడా ఈ ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది అని చెబుతున్నారు. 21వ తారీఖు వరకు వాతావరణంలో కలిగే మార్పులేంటో కూడా నేను మీకు వివరించబోతున్నాను. మరి 24 గంటల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడబోతోంది. అయితే రేపు ఎల్లుండి వాతావరణం కొంత పొడిగా ఉండే అవకాశం ఉంటుంది. కానీ దక్షిణ కోస్తాలో మాత్రం ఎల్లుండి నుంచి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది. కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది. మరికొన్ని చోట్ల ఓ మోస్తరు లేదా కొంచెం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది. ఇక 17వ తారీఖు నుంచి మాత్రం కొంచెం వర్షాలు పెరిగే అవకాశం ఉంటుంది. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది. అటు ఉత్తర కోస్తాలోను, దక్షిణ కోస్తాలోను, రాయలసీమలో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది అని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఇక 18, 19, 20 తేదీలలో మాత్రం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఈ నెల 18 అంటే రాబోయే 4 రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. 18, 19, 20 తేదీలలో మాత్రం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఈ సమయంలో మాత్రం ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలి. ఇప్పటికే బంగాళాఖాతంలో వరుసగా అల్పపీడనాలు ఏర్పడుతున్నాయి. వరుసగా ఏర్పడుతున్న అల్పపీడనాలతో మత్స్యకారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు, రైతులు ఇబ్బందులు పడుతున్నారు, సాధారణ జనం కూడా ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఇప్పుడు ఏర్పడబోతున్న అల్పపీడన ప్రభావం ఏ విధంగా ఉంటుంది అనేది ఎప్పటికప్పుడు వాతావరణ శాఖ అధికారులు గమనిస్తున్నారు. వారం రోజుల్లో దాని ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది అన్నది కూడా చెప్పారు. ముఖ్యంగా 17, 18, 19, 20 ఈ తేదీలలో మాత్రం దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఆ తర్వాత నుంచి దాని ప్రభావం క్రమంగా తగ్గే అవకాశం ఉంటుంది అని చెప్తున్నారు. అయినా అది దిశ ఏ విధంగా మార్చుకుంటుంది, అది మార్చుకునే దిశలో తేడాలు వచ్చినా, ఏదైనా వాతావరణంలో ఇతర మార్పులు ఏదైనా సంభవించినా అది తుఫాన్గా మారి పెద్ద ప్రభావాన్ని చూపించే అవకాశం కూడా లేకపోలేదు. కానీ ప్రస్తుతానికి మాత్రం అల్పపీడనంగానే ఉంది. అల్పపీడనం ఏర్పడబోతోంది. దీని ప్రభావం వల్ల కేవలం 17, 18, 19, 20 ఈ 4 రోజుల్లోనూ దాని ప్రభావం ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. సో 17, 18, 19, 20 ఈ 3 తారీఖుల్లోనూ ఎవరు కూడా సముద్రంలో వేటకు వెళ్ళొద్దు అని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ముఖ్యంగా మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్ళొద్దు అని చెప్తున్నారు. 17, 18, 19, 20 తేదీల్లో మాత్రం సాధారణ ప్రజలు కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి అని చెప్తున్నారు. ఒకవేళ అది ఎక్కడ తీరం దాటుతుంది, గతంలో కూడా సంభవించిన తుఫాను మనం చూసాం. ఒక దిశలో పయనిస్తూ ఆ తర్వాత అది దిశను మార్చుకొని రకరకాల విన్యాసాలు చేస్తూ వచ్చింది. దానిని తుంటరి తుఫానుగా కూడా చెప్పుకున్నారు. ఇంకా అది ఆ తుంటరి తుఫాను సృష్టించిన బీభత్సం నెల రోజులు కూడా కాలేదు. ఈలోపే మరో 2 అల్పపీడనాలు ఏర్పడ్డాయి. మన 7వ తారీఖున ఒక అల్పపీడనం ఏర్పడింది. ఇప్పుడు మరో అల్పపీడనం ఏర్పడబోతోంది. వరుసగా బంగాళాఖాతంలో ఏర్పడుతున్న అల్పపీడనాల కారణంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దానికి కారణంగా మత్స్యకారులు ఇబ్బంది పడుతున్నారు, రైతులు ఇబ్బంది పడుతున్నారు, సాధారణ జనం కూడా ఇబ్బంది పడుతున్నారు. అయితే దీని ప్రభావం ఈరోజు రేపు లేకపోయినా ఎల్లుండి నుంచి మాత్రం దాని ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమలో కూడా దాని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. మరీ ముఖ్యంగా చెన్నైపై దీని ప్రభావం ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు.